నా బిజినెస్ ఎట్లుందనా? ఏ బిజినెస్ అనా? అదే క్యాబ్ బిజినెస్. క్యాబ్ బిజినెస్ అయితే దందా పండ్లు అమ్ముకోవాల్సిందే. పనులు అమ్ముకోవాల్సిందే అనా? ఊర్లో కొందరు 5,000 6,000 నడుస్తున్నాయని చెప్పేసి యూట్యూబ్ లో, ఊబర్ లో మస్తు నడుస్తున్నాయని చెప్పేసి యూట్యూబ్ లో పెడుతున్నారు. అదే 5-6 వేలు వస్తాయి అన్న. నేను వెంచర్లో ఒక ప్లాట్ తీసుకుంటాను మంచిగా, అంతే. ఏం లేదు, మొన్న ఓడు అటు పెట్టాడు పెట్రోల్ వచ్చి బండి. నేను అదే చేస్తామని ఆలోచిస్తున్నా. పని అటు పెట్టుకుంటా అన్న. 3,000 అటు పెట్టాను మా రాత్రి కదా. నువ్వు ఎంచుకున్న రాగం ఏంటి, తీసుకున్న తాళం ఏంటి? పాట ఉన్నదేనా మరో నువ్వు పాడుతున్న టెంపో నాదో 4 కిలోమీటర్తో 120 రూపాయలు వస్తున్నాయి. మీ అమ్మ 4 కిలోల టమాటాలు కూడా రావు. ఇదేనా బిజినెస్? బిజినెస్ ఆటో అనేది బైక్ అనుకున్నా, రాపిడో బైక్ అనేది అది. మీరు ఎప్పటి నుంచి నేను 10 ఏళ్ళ నడపబడి. 10 ఏళ్ళ నుంచి మళ్ళీ బిజినెస్ ఎందుకు నడుపుతారు? బాగున్నాయన ఓలా ఊబర్ అని కరోనా వచ్చినాక మొడగొచ్చినాయని. వేస్ట్ అంటే వేస్టే అన్న. బండి అయితే మంచిగా నడుస్తుందా లేదా? బండి నడవదన్న, మన నడుస్తుంది అన్న. అది కాదు భయ్యా, అది బిజినెస్ ఎట్లుంది? నాట్ల బిజినెస్ లాకుండా ఇది వేస్ట్ అంటే వేస్ట్, అమ్ముకోవాల్సిందే కదా. ఇది అమ్ముకొని ఊళ్ళో 100 రూపాయలు పనిచేస్తాను. ఓలా ఊబర్ ర్యాపిడో మనకు ఉపాధిని కలిగిస్తున్నాయి. ఓలా ఊబర్ ర్యాపిడో మనకు ఉపాధి ఇస్తుంది కదా రోజు. మరి ఇది మీకు ఎట్లా అనిపిస్తుంది? మంచిగా ఉపాధి అంటే మంచిగా బిజినెస్ ఇస్తుంది కదా, ఎట్లా? మంచిగా ఏమి సరే భయ, నేనైతే మస్తు లాస్ అయినా. మస్తు లాస్ అయినా. వేస్ట్. 2 బండ్లు ఉన్నాయి, బండి అమ్ముకున్నా. బండి అమ్ముకున్నా, బిజినెస్ లేక ఏది లేక, డ్రైవర్ లేక అమ్ముకున్నా. ఈ బండి ఇట్లా ఉంచుకున్నా, ఇది కూడా అమ్ముతా. బిజినెస్ అంటు పెడతా. అంటు పెట్టి ఊర్లో 100 రోజులు పని చేస్తాను. 100 రోజులు రోజు పనుకొని 400-500 వస్తాయి. అది పొద్దుగాల మధ్యాహ్నం 400 వస్తాయన. అది నయ్యం. ఇక్కడ రూమ్ రెంట్ కట్టుకోలే, బండి నడుపుకోలే, బండికి ఏమైనా చూసుకోవాలంటే కుదరదమ్మ అవుతుంది. వేస్ట్ ఇది. ఇప్పుడు నేను కూడా క్యాబ్ డ్రైవర్ నేను కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది మనది. అదే నేను నడిపిస్తున్నా. అంతంతానే ఉంది. అదే సీనియర్ ఉన్నాడు కరోనా తల దందా మంచిగా ఉన్నాయి. అప్పుడు సంపాదించిన బాగానే సంపాదించి ఒక 500 కదా ప్లాట్ కొన్నా. అప్పుడు మంచిగా ఉండే బిజినెస్. డే నాటి కొడుతుండే. 2 కార్లు కొన్నారు. ఉండేలో ఒకటి కొన్నా, ఒకటి ఇంకా అట్లా తెచ్చినాంలే కానీ ఒకటి అమ్మినా. ఇప్పుడు అయితే బిజినెస్ లేదా. ఎన్ని బిల్డింగ్లు కట్టావు దీని మీద? బిల్డింగ్లు అనేది ఏంటి, 100 అప్పుడు 100 గదాల ప్లాట్ ఇచ్చుకున్నా. అదొకటి పెండింగ్. దీని మీద దాన్ని సంపాదించింది అదొకటి ఉంది ఇంకా, అంతే. ఎంతో అంత ఊబర్ ఓలా అయితే ఇచ్చింది కదబ్బా. ఏమి ఇచ్చిండే అప్పుడు ఇచ్చింది కానీ ఇప్పుడు ఇస్తలేడు కదా. అప్పుడు ఇచ్చిండు, అవే దోసుకుంటున్నాడు అలా చోటికి. ఇప్పుడు వేస్ట్ అంటే వేస్ట్. మరి ఇప్పుడు ఏం చేద్దాం? మరి కొత్తగా కొనాలనుకునే వాళ్ళు కొనాలన్నా వద్దా అనేది? కొత్తగా కొనాలనుకున్న వాళ్ళు మొట్ట కలిసిపోతారు. మీరు బండ్లో అయితే కొత్త కొనాలంటే కొనకండి అన్న. వేస్ట్. బిజినెస్ అయితే ఏం లేదు. ఏమైనా పర్సనల్ ఊర్లలో ఉండి కిరాయాలు లిక్కర్ ఉంటాయి కదా, అట్లాంటి కొట్టుకోండి. హైరాలు అయితే ఏం వేస్ట్ అంటే వేస్ట్. దీనికంటే అన్నం రోడ్డు మీద అమ్ముకున్నాడు బెస్ట్. అరే అది బెస్ట్ నా ప్లాన్ ఉంది కానీ నాకు రావు అని. అది నేను ఒక్కనే నాకు అవి రావు. లేకపోతే అది పెట్టుకున్న రోజు ఆడు 100 ప్లేట్లు అమ్మితే ఒక రోజు సింపుల్ అన్ని కట్టలు పొంగ ఒక 20-30 ప్లేట్లు అమ్ముతున్నాడు ఆడే. రోజు 10,000 వస్తాయి ఆయనకి. కుమారి ఆంటీ లాగా పెద్ద ఫుడ్ సెంటర్ పెట్టుకుంటే బెస్ట్. ఆ మేడం చాలా బెస్ట్ ఆంటీ. మనకన్నా మన క్యాబ్లు వేస్ట్ కాదు. ఆటో బైక్ కు కారుకు తేడా లేకుండా ఇట్లా చేయొద్దు. అంటే రేట్లు మనకు ఎక్కువ రేట్లు రావాలంటే మనం ఏం చేయాలంటే స్ట్రైక్ చేయాలి. ఎన్ని స్ట్రైకులు చేస్తూనే ఉన్నారు కదా. చేశానా ఆ గవర్నమెంట్ వాళ్ళతో కమిషన్ తెంగి తింటారు. ఆ కులుకుంటారు. మధ్యలో మనం స్ట్రైక్ ఇస్తే మనల్ని పోయిపోకలేదు తింటారు. ఏం లాభం? ఇట్లా నేను మస్తు సార్లు పాల్గొన్నా. ఎయిర్పోర్ట్ లో కూడా దెబ్బలు కూడా తిన్నాను. నేను పోలీస్ స్టేషన్ కూడా పోయినా. స్టేషన్లో కూడా పట్టుకపోయాను కానీ కేసులు వేయాలి కానీ పట్టుకపోయి ఆడ కౌన్సిలింగ్ ఇచ్చారు. వాళ్ళు పంపించారు. మీకు ఏమవుతున్నా భయ ఎందుకు పోతారా, ఎందుకు స్ట్రైక్ చేస్తారని. అట్లా 2 సార్లు అయింది నాకు శంషాబాద్ ఎయిర్పోర్ట్లోనే. అందుకే నేను సరే, గవర్నమెంట్ మిమ్మల్ని ఆదుకోవాలా? ఆదుకుంటే బాగుంటుంది అనుకుంటున్నాను. అంటే ఏం చేయాలి? గవర్నమెంట్ నేను కాంగ్రెస్ కే ఓటేసిన. వాళ్ళు ఆదుకుంటే నాకు మంచిది. ఇప్పుడు ఏం చేయాలి? గవర్నమెంట్ ఏం చేస్తే కొంచెం బెస్ట్? ఇప్పుడు ఆంధ్రాలో ఇచ్చినట్టు ఆటో వాళ్ళకు జగన్ ఇస్తున్నాడు 10,000 ఎంతనో. మనకు కూడా కొంచెం ఎంతో ఒక 10,000 ఎంత. నెలకు 10,000 ఇస్తే సరిపోతుంది మనకు. ఇప్పుడు నడచలేని దానికి ఇస్తే మంచిదే కదా. కొత్త యాప్ ఏమన్నా తీసుకొస్తే బెస్టా గవర్నమెంట్ నుంచి? తీసుకొచ్చిన బెస్టేలే కానీ అట్లా తేలేరులే వీళ్ళు, ఇట్లా తీసుకురాలేరులే కానీ వాళ్ళు. గవర్నమెంట్ నుంచి కొత్త యాప్ ఇప్పుడు కర్ణాటకలో ఉంది కదా ఒకటి, మన యాప్ అని.
తెస్తే మంచిదే కదా. మన కిలోమీటర్ సెట్ చేసి మనకు మన సొంతంగా మన కమిషన్ బైకులు ఎక్కువ నడుస్తున్నాయి ఇక. ఇతర రాష్ట్ర వాహనాలు ఎక్కువ ఉన్నాయి మన రాష్ట్రం అట్లాంటి బండ్లను బ్యాన్ చేయాలి. ఇక్కడికి రానియకూడదు. మనం అక్కడ కూడదు, వాళ్ళు ఇక్కడ రాకూడదు, ఇక్కడ పెట్టకూడదు. అట్లయితే మంచి వాళ్ళ బండి ఇక్కడ వచ్చినందుకు మనం అంటే మనం కూడా పోతాం కదా అక్కడ బిజినెస్ మనం పోం కదా అట్లా. అంటే మనం ఏదో పర్సనల్ కిరాయిలు ఉన్నప్పుడు పోతాం వస్తాం. రాష్ట్రాల్లో మా ఫ్రెండ్స్ కొడుకున్నారు చూసిన, మన బండ్లు అక్కడ ఉన్నావు. ఆంధ్రలో చీనే ఇరుగుతారు, కర్ణాటక నాయనలు ఈయనే ఉంటారు, గుజరాత్ బండ్లు అయినా కనబడతా అన్ని వస్తాయి. మనకి ఎలా ఉంది అన్న బిజినెస్ ఇంకా ఆ నాయలు వచ్చి తెల్లారి రోజుల పాటు ఏంటంటే అనుకుంటారు, మందు పోతారు, అనుకుంటారు, అట్నే బండి నడుపుతారు. అందుదాయి మొన్న యాక్సిడెంట్ అయింది తెలుసా? ఎల్బినార్లో యాక్సిడెంట్ అయింది కదా. మరి ఘోరం అది ఏదైనా. అది మన బండే కానీ ఆయన ఏదో స్పీడ్ లో పిల్లలు జోక్ చేసినారు. ఎట్లా మరి ఏం చేద్దాం బండి అమ్ముకోవడం, లేకపోతే మీ యూట్యూబ్ ఛానల్ జీతం తీస్తా చెప్పండి, నేను అలా వస్తా. నేను ఏదో మన డ్రైవర్ల కష్టాల గురించి ఇట్లా యూట్యూబ్ ఛానల్ పెట్టిన. నాకు ఇంత జీతం ఇస్తే వస్తాను అలా. జీతమా? నాకే గతి లేదు, నీకే